వెల్కమ్ టు క్వికెడ్. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎగ్జామ్‌కి సంబంధించి ఈరోజు 31st డేకు స్వాగతం. ఫస్ట్ క్వెషన్ ఈరోజు రావణుని పెద్ద తమ్ముడు ఎవరు? ఆన్సర్ కుబేరుడు. నెక్స్ట్ క్వెషన్ సీతారామ కళ్యాణం ఎక్కడ జరిగింది? ఆన్సర్ మిథిలా నగరం. నెక్స్ట్ భర్తను దైవంగా భావించి నిష్కపటముగా అతనిని సేవించు యువతికి వేరే ఉపవాసములు మరియు వ్రతములు తపస్సులు అక్కర్లేదు అనే ఈ మాటలు ఎవరివి? ఆన్సర్ నారదుడు. నెక్స్ట్ అంబరీషుని ముగ్గురు కుమారుల పేర్లు చెప్పండి. సో విరూపుడు, కేతుమంతుడు మరియు శంభుడు. నెక్స్ట్ ప్రాణరక్షణకు మించిన పుణ్యం లేదు. ఈ మాటలు ఎవరివి? ఆన్సర్ రంతిదేవుడు. నెక్స్ట్ భీష్మునికి భార్య వలన కలిగిన కుమారుడు ఎవరు? ఆన్సర్ ఘటోత్కచుడు. నెక్స్ట్ పంచజనుని శరీరం నుండి శ్రీకృష్ణునికి లభించిన శంఖము ఏంటి? ఆన్సర్ పాంచజన్యం. నెక్స్ట్ శ్రీకృష్ణుని దగ్గర ఉన్న శంఖం పేరు పాంచజన్యం. నెక్స్ట్ ప్రద్యుమ్నుడు ఎవరి కుమారుడు? రుక్మిణి శ్రీకృష్ణుల కుమారుడు. నెక్స్ట్ విదురుని పూర్వజన్మ యముడు. నెక్స్ట్ ముని వృత్తిని అవలంబించిన వాడే ముక్తిని పొందగలడు. ఈ మాటలు పలికిన వారు ఎవరు? ఆన్సర్ విదురుడు. నెక్స్ట్ క్వశ్చన్ ఎవరి శాపం కారణంగా యముడు విదురునిగా జన్మించెను? ఆన్సర్ మాండవ్య ముని. నెక్స్ట్ కౌరవులు ఎంతమంది? 100. కౌరవుల సోదరి ఎవరు? దుశ్శల. కౌరవుల తల్లిదండ్రులు ఎవరు? గాంధారి, ధృతరాష్ట్రుడు. నెక్స్ట్ బ్రహ్మము నుండి పుట్టినవాడు ఎవరు? హయగ్రీవుడు. నెక్స్ట్ అక్రూరుని తల్లిదండ్రులు ఎవరు? కౌందిని, స్వెఫల్కుడు. నెక్స్ట్ మగధ రాజధాని ఏంటి? వజ్ర నగరము. నెక్స్ట్ సాల్వుని మంత్రి ఎవరు? హ్యూముడు. 619 ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టం ఎప్పుడు రద్దు చేశారు? ఆన్సర్ 1977లో. నెక్స్ట్ క్వశ్చన్ భూమిపై యాదవులు లేకుండా చేస్తానని ప్రతిజ్ఞ చేసిన వాడు ఎవరు? ఆన్సర్ సాల్వరాజు. సో ఇంతటితో మనం 31వ రోజు పూర్తి చేసుకున్నాం. సో 31 రోజు మొత్తం కలిపి 620 బిట్స్ని మనం పూర్తి చేసుకున్నాం. సో ఐ హోప్ ఎవ్రీవన్ ప్రతి ఒక్కరూ వాళ్ళ ప్రిపరేషన్ని మొదలు పెట్టారని, అండ్ వారిలో కూడా కొంతమంది అట్లీస్ట్ ఒక 15-20 డేస్ బిట్స్ని పూర్తి చేశారని, అండ్ అట్లీస్ట్ ఒక 5-6 మంది అయినా సరే 31కి 31 పూర్తి చేశారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నా తరపున ఒక 2 రిక్వెస్ట్లు ఉంటాయి ఎప్పటికీ. నంబర్ 1, ఈ ఒక డేలో ఒక హాఫ్ అన్ అవర్ ఈ బిట్స్కి కేటాయించండి. మీకంటూ ఒక ఆస్తి ఉంటుంది. ఆ ఆస్తి ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే నోటిఫికేషన్ ఇస్తాము లేదా నోటిఫికేషన్ వచ్చిన రోజున మీరే అత్యంత ఆస్తిపరుడవుతారు. మీ మైండ్‌లో చాలా హాయిగా ఉంటుంది ఆ రోజు. నాకు ఇబ్బందేం లేదు, ఎగ్జామ్‌కి ఇబ్బందేం లేదని చెప్పి. వన్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. డీఎస్సీ విషయంలో ఆహ్, సమయం తక్కువగా ఉంది అని చెప్పి చాలామంది వాళ్ళు అభిప్రాయపడ్డారు. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏం చెప్పింది అంటే, మేము సిలబస్ ఎప్పుడో ఇస్తామని చెప్పాము. బట్ మీరే సరిగ్గా చదువుకోలేదు. 6 మంత్స్ క్రితమే చెప్పాం మేమని చెప్పి వాళ్ళు చెప్పారు. సో, ఇక్కడ కూడా అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. అవుతదని చెప్పట్లేదు, కాదని చెప్పట్లేదు. బట్ అయ్యే అవకాశం కూడా ఉంది. కనుక ఎక్కువ సమయం లేకపోతే అప్పటికప్పుడు ఇబ్బంది పడతాం కనుక, ముందు నుంచి మనము మన యొక్క బ్రెయిన్‌లో ఇవన్నీ మనం ఫీడ్ చేసి పెట్టుకుంటే చాలా ఒక పెద్ద ఆస్తిగా ఉంటది. ఆ ఆస్తి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుతుంది. సో, అది ఫస్ట్ రిక్వెస్ట్. సెకండ్ రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.